Hi friends, today's our topic is Principles and Practice of Banking. Module B under unit number 38, that is Finance to Microfinancial Institutions, MIFIs, co-lending arrangements with NBFCs, non-banking financial companies. ఇందులో చాలా వరకు పాయింట్స్ మీకు హైలైట్ చేశాను. హైలైట్ చేసిన పాయింట్స్ అనేది మనం ఫోకస్ చేసుకోవాలి. ఫోకస్ చేసుకుని చదువుతాం. సార్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఇవన్నీ కూడా అండర్ కంపెనీస్ యాక్ట్ 1956 రిజిస్టర్ అవుతాయి. ఎనీ కంపెనీ ఇట్ ఈస్ ఎంగేజ్డ్. ఇవి ఏం చేస్తాయి, ఎందులో ఎంగేజ్ అవుతాయి? నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ అంటే మోస్ట్లీ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఎక్విజిషన్ ఆఫ్ షేర్స్, స్టాక్స్, బాండ్స్, డిబెంచర్స్, సెక్యూరిటీస్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీస్, లీజింగ్, హైర్ పర్చేజ్, ఇన్సూరెన్స్ బిజినెస్, చిట్ బిజినెస్, ఎక్సెట్రా ఎక్సెట్రా. వాటిలో ఎన్బిఎఫ్సిస్ అన్ని కూడా ఎంగేజ్ అవుతాయి. లేకపోతే ఎన్బిఎఫ్సిస్ డజంట్ ఇంక్లూడ్ అంటే ఎక్కడ ఎన్బిఎఫ్సిస్ అనేది మనం అలో చేయి. ప్రిన్సిపల్ బిజినెస్ ఏమిటంటే అగ్రికల్చర్, ఇంపార్టెంట్. అగ్రికల్చర్ యాక్టివిటీలో ఎన్బిఎఫ్సిస్ రావు, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్లో ఉండకూడదు. తర్వాత పర్చేజ్ ఆర్ సేల్ ఆఫ్ ఎనీ గూడ్స్ అంటే ట్రేడింగ్ యాక్టివిటీస్లో ఉండకూడదు. కానీ సెక్యూరిటీస్ మాత్రం పర్మిటెడ్. అదర్ దాన్ సెక్యూరిటీస్ ఓన్లీ. ట్రేడింగ్ యాక్టివిటీస్లో ఎన్బిఎఫ్సిస్ ఇన్వాల్వ్ అవ్వకూడదు, యాక్టివిటీ ఉండకూడదు. అండ్ ప్రొవైడింగ్ ఎనీ సర్వీసెస్ ఆఫ్ సేల్, పర్చేజ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్లో ఉండకూడదు. సో దీస్ ఆర్ ద కండిషన్స్. ఎన్బిఎఫ్సి డజంట్ ఇంక్లూడ్. ఎన్బిఎఫ్సిస్ అని వర్తించవు. నెక్స్ట్, మైక్రో ఫైనాన్స్ ప్రొవైడ్స్ స్మాల్ లోన్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టు పూర్ అండ్ లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్. మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అనుకున్నాం కదండి ఇందాక, ఎన్బిఎఫ్సి ఎంఎఫ్ఐ అంటాం. ఆ మైక్రో ఫైనాన్స్ యాక్ట్ చేసే యాక్టివిటీస్ ఏంటంటే ఈ స్మాల్ లోన్స్ కేటగిరీలోకి వస్తాయి. సర్వీసెస్ అన్ని కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేస్తారు. దట్ ఈస్ ఓన్లీ ఫోకస్ ఆన్ ద పూర్ అండ్ లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్. నెక్స్ట్, సోర్సెస్ ఆఫ్ ఫైనాన్సింగ్ ఫర్ ఎన్బిఎఫ్సి. ఎన్బిఎఫ్సి సోర్సెస్ ఏంటి? ఫండ్స్ కావాలి కదా యాక్టివిటీలో లెండింగ్ చేయాలంటే. అవి ఎక్కడి నుంచి వస్తాయంటే దట్ ఈజ్ పబ్లిక్ డిపాజిట్స్. పబ్లిక్ నుంచి సేకరించిన డిపాజిట్స్ ద్వారా వాళ్ళు ఎన్బిఎఫ్సిస్ స్టార్ట్ చేసి బిజినెస్ చేయొచ్చు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవల్ కంపల్సరీగా ఉండాలి. రెండోది, డిబెంచర్స్ రైజ్ చేసి దాని నుంచి వాళ్ళు ఆ ఫండ్స్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ కింద ఉపయోగించుకోవచ్చు ఫర్ దేర్ ఎన్బిఎఫ్సి యాక్టివిటీస్. అండ్ బ్యాంక్ బారోయింగ్స్, అలాగే బ్యాంక్ నుంచి బారో చేయొచ్చు ఫండ్స్. సో దాంట్లో కూడా దాని నుంచి కూడా వాళ్ళు ఎన్బిఎఫ్సిస్ రన్ చేయొచ్చు. నెక్స్ట్, కమర్షియల్ పేపర్స్ రైజ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద 4 సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఫర్ దిస్ ఎన్బిఎఫ్సిస్. నెక్స్ట్, బ్యాంక్ బారోయింగ్స్ ఆర్ ఏ మేజర్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఫర్ ఎన్బిఎఫ్సి ఇంక్లూడింగ్ ఎన్బిఎఫ్సి ఎంఎఫ్. అది మామూలే. ఏ ఎన్బిఎఫ్సి కన్నా బ్యాంక్ ఫైనాన్స్ అనేది, బ్యాంక్ బారోయింగ్స్ అనేది మెయిన్ సోర్సెస్ అవుతుంది. ఎస్పెషల్లీ ఎన్బిఎఫ్సిస్ ఎంఎఫ్ఐ, మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. దానివల్ల ఏమవుతుందంటే ఫండ్స్ లోటు ఉండదు కాబట్టి దిస్ హెల్ప్స్ ఇన్ వైడనింగ్ దట్ రీచ్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ టు ద సెక్టార్స్ అండ్ ఏరియాస్ దట్ ఆర్ నాట్ ఫుల్లీ కవర్డ్ బై బ్యాంక్స్. అంటే బ్యాంక్స్ ఏదైతే ఫుల్గా కవర్ చేయలేకపోతుందో దాని మీద ఈ ఎన్బిఎఫ్సిస్ అనేది. నెక్స్ట్, ఎన్బిఎఫ్సిస్ largely cater to priority sectors. This channel contributes to the priority sector lending of the banks. In NBFCs encourage చేయడం కారణం ఏంటంటే గవర్నమెంట్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అనేది ఎక్కువ కవర్ అవుతుంది. అంటే వీళ్ళ మెయిన్ ఫోకస్ ఈజ్ కవరేజ్ ఆఫ్ ప్రయారిటీ సెక్టార్స్. నెక్స్ట్, బ్యాంక్ ఫైనాన్స్ టు దట్ ఎన్బిఎఫ్సిస్. లేకపోతే బ్యాంక్ ఫైనాన్స్ టు ఎన్బిఎఫ్సిస్కి వస్తే banks may extend need-based working capital facilities as well as the term loans to all NBFCs registered with RBI. కంపల్సరీగా ఎన్బిఎఫ్సిస్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో ఆర్బీఐకి బ్యాంక్ నుంచి ఫండ్స్ అనేది ఇస్తారు. బ్యాంక్ వాళ్ళు ఎన్బిఎఫ్సిస్ ఏ రూపంలో ఇస్తారంటే వర్కింగ్ క్యాపిటల్ ఫెసిలిటీస్ కింద వస్తారు, లేదంటే టర్మ్ లోన్స్ కింద కూడా ఇవ్వచ్చు. అండ్ ఎంగేజ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్. ఇవన్నీ ఏంటి? ఈ ఎన్బిఎఫ్సిస్ దేనికోసం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ చేయాలంటే ఎక్విప్మెంట్ ఫైనాన్సింగ్, లీజింగ్, హైర్ పర్చేజ్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అండ్ ఫ్యాక్టరింగ్. ఫ్యాక్టరింగ్ అంటే మనకు తెలుసు, దట్ మీన్స్ బుక్ డేట్స్, బుక్ డేట్ కొలెటరల్ మనం ఫండింగ్ చేయడం, అది గ్యాప్లు ఫిల్అప్ చేయడం కోసం ట్రేడర్స్కి. అలాగే ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ సచ్ యాజ్ గైడ్ లైన్స్ ఇవన్నీ పడ్డాయి. నెక్స్ట్, బ్యాంక్స్ మే బి ఎక్స్టెండ్ ఫైనాన్స్ టు ఎన్బిఎఫ్సిస్ అగైన్స్ సెకండ్ హ్యాండ్ అసెట్స్ ఫైనాన్స్ బై దెమ్. అలాగే ఎన్బిఎఫ్సిస్ ఇచ్చిన ఎక్వైర్ చేసిన సెకండ్ హ్యాండ్ అసెట్స్ కూడా దాని మీద కూడా వాళ్ళు దే కెన్ ఎక్స్టెండ్ దట్ ఫైనాన్స్. ఎవరు? బ్యాంక్స్. అంటే సెక్యూరిటీ కింద పెట్టుకుంటారు. నెక్స్ట్, ఆల్ ఎన్బిఎఫ్సిస్ ఇంక్లూడింగ్ హెచ్ఎఫ్సిస్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అని అర్థం ఆర్ రిక్వైర్డ్ టు బి రిజిస్టర్డ్ విత్ ఆర్బీఐ ఎక్సెప్ట్ ఫ్యూ ఎగ్జెప్టెడ్ కేటగిరీస్. అంటే ఏంటంటే
ఎన్బిఎఫ్సిస్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా ఎన్బిఎఫ్సిస్ కింద వస్తాయి కదా. ముత్తు హౌసింగ్ ఫైనాన్స్ అవన్నీ వస్తున్నాయి కదండి. అవన్నీ కూడా మీకు ఎన్బిఎఫ్సిసే. ఇంక్లూడింగ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఆర్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ విత్ ఆర్బీఐ. ఆర్బీఐతో కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోవాలి. కానీ ఆర్బీఐతో రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేని కేటగిరీస్ ఏంటి అని అడిగితే మాత్రం ఇది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అవి ఏంటంటే మైక్రో ఫైనాన్స్ కంపెనీస్కి అక్కర్లేదు, ఆర్బీఐతో రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ రిజిస్టర్డ్ విత్ దట్ ఆర్బీఐ అండర్ సెక్యూరిటైజేషన్. అలాగే సర్ఫాసీ యాక్ట్, సెక్యూరిటైజేషన్ కన్స్ట్రక్షన్ యాక్ట్ ప్రకారం ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏదైతే రిజిస్టర్ చేసుకున్నాయో ఆర్బీఐ, వాటికి ఎగ్జామ్టెడ్ కంపల్సరీగా. అది ఇందులోకి రావు, రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్స్ లాగా. అలాగే నిధి కంపెనీస్ అంటాం. నిధి కంపెనీస్ అంటే ఏం లేదు, నిధి కంపెనీస్, మ్యూచువల్ బెనిఫిట్ కంపెనీస్ ఇవన్నీ ఒకటే. అంటే ఏంటంటే కొంతమంది మెంబర్స్ పూల్ అయ్యి వాళ్ళ యొక్క సేవింగ్స్ కార్పొరేట్స్ కింద పెట్టుకుని పూల్ చేసుకుని అవి వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళ అవసరాలకి వాళ్ళు వాడుకుంటూ ఉంటారు అన్నమాట అండి. సో దిస్ ఈజ్ కాల్డ్ అయితే నిధి కంపెనీస్ అంటాం, ఆర్ మ్యూచువల్ బెనిఫిట్ కంపెనీస్ అని కూడా అంటాం. సో వీటికి కూడా మీకు ఈ ఎగ్జామ్టెడ్ కేటగిరీస్ కింద వస్తాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ చిట్ కంపెనీస్ అవన్నీ కూడా కమింగ్ చిట్ ఫండ్ యాక్ట్ 1882 కింద. జనరల్గా మోస్ట్లీ ఇవన్నీ కంపెనీ కలిపి స్టేట్ గవర్నమెంట్ స్టేట్ లాస్లోకి వస్తాయి అనుకోండి ఇవి. తర్వాత మర్చెంట్ బ్యాంకింగ్ కంపెనీస్ సబ్జెక్ట్ టు కండిషన్స్ ఇవి కూడా. సో ఇవి ఆర్ ఆల్ ది ఎగ్జామ్టెడ్ కేటగిరీస్ ఆఫ్ దిస్ ఎన్బిఎఫ్సిస్. నెక్స్ట్, ఎన్బిఎఫ్సిస్ యాక్టివిటీ నాట్ ఎలిజిబుల్ ఫర్ బ్యాంక్ ఫైనాన్స్. బ్యాంకు ఫైనాన్స్ అవసరం లేని ఎన్బిఎఫ్సిస్ యాక్టివిటీస్ ఏమిటి అంటే బిల్ డిస్కౌంటెడ్ బై ఎన్బిఎఫ్సిస్. సో వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేసి ఎన్బిఎఫ్సిస్కి బ్యాంక్ ఫైనాన్స్ అనేది ఉండదు. దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బ్యాంక్ ఫైనాన్స్. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్ బోత్ ఆఫ్ కరెంట్ అండ్ లాంగ్ టర్మ్ నేచర్ ఇన్ ఎనీ కంపెనీ ఎంటిటీ బై వే ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్. ఏ కంపెనీస్ అవుట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు చూడండి, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అంటాం. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అమౌంట్స్ అన్ని కూడా దే ఆర్ ఫోకసింగ్ ఆన్ దట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇన్ మార్కెట్ షేర్స్ డిబెంచర్స్లో పెడతారు. వాళ్ళకి కూడా బ్యాంక్ ఫైనాన్స్ ఎలిజిబిలిటీ లేదు. నెక్స్ట్, అన్సెక్యూర్డ్ లోన్స్ అండ్ ఇంటర్ ఆర్ కార్పొరేట్ డిపాజిట్స్ బై ఎన్బిఎఫ్సిస్ టు ఎనీ కంపెనీ. అలాగే అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే బయట నేను తెచ్చుకున్న లోన్స్, సెక్యూర్డ్ లోన్స్ కదండి, ఫ్రెండ్స్ రిలేటివ్స్ అంటే చూడండి అలా డైరెక్ట్ వచ్చింది. ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్ అవన్నీ కూడా బై ఎన్బిఎఫ్సిస్. Unsecured loans, inter-corporate deposits by NBFCs in any company, these are not eligible for bank finance. And all types of loans and advances by NBFCs to their subsidiaries, group companies, entities, these are also not eligible for the bank finance. ఎందుకంటే ఇవన్నీ కూడా సబ్సిడీస్ కింద ఉంటున్నాయి, NBFCs to their subsidiaries. And finance to NBFCs for further lending to individuals or subscribing to IPOs అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ కోసం చేసే ఎన్బిఎఫ్సిస్ ఫైనాన్స్ చేస్తాను చూడండి. వీళ్ళకి కూడా పర్చేజ్ ఆఫ్ షేర్స్ కానీ ఫ్రమ్ సెకండరీ మార్కెట్ వీళ్ళకి కూడా మీకు బ్యాంక్ ఫైనాన్స్కి ఎలిజిబిలిటీ లేదు. అంటే మీకు ఏదైతే మీకు బ్యాంక్ ఫైనాన్స్ ఎలిజిబిలిటీ లేవో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదేంటంటే మీకు ఎగ్జామ్టెడ్ కేటగిరీస్ ఇవన్నీ కూడాను. ఎగ్జామ్టెడ్ కేటగిరీస్ అంటే దట్ మీన్స్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేకుండా ఉన్నవి అని అర్థం పైన. సో ఈ రెండు కూడా ఏరియాస్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ పాయింట్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద ప్రొడెన్షియల్ సీలింగ్స్ ఫర్ ఎక్స్పోజర్ ఆఫ్ బ్యాంక్స్ టు ఎన్బిఎఫ్సిస్. సీలింగ్స్ ఉన్నాయి. ఈ సీలింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. ఒకటి ఏంటంటే ఎక్స్పోజర్ టు సింగిల్ ఎన్బిఎఫ్సి సింగిల్ ఎక్స్పోజర్. కానీ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఎన్బిఎఫ్సికి ఫండ్స్ ఇస్తాయని చెప్పాను కదండి, లెండింగ్ చేస్తాయని చెప్పాను కదా. చేసేటప్పుడు వాళ్ళకి కొంత ఎక్స్పోజర్ సీలింగ్స్ అంటే ఉన్నాయి. ఆ బ్యాంక్స్ టు వాట్ ఎక్స్టెంట్ దే హ్యావ్ టు లెండ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ అంటే ఎక్స్పోజర్ టు ఏ సింగిల్ ఎన్బిఎఫ్సిస్ కనుక ఓన్లీ సింగిల్ ఎన్బిఎఫ్సిస్ కనుక నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీ 4-5 ఏటకి ఇవ్వచ్చు బ్యాంక్. కానీ ఒక సింగిల్ ఎన్బిఎఫ్సిస్కి ఎంతవరకు ఇవ్వచ్చు ఎక్స్పోజర్ అంటే మ్యాక్సిమం 20% ఆఫ్ ద బ్యాంక్స్ టైర్ 1 క్యాపిటల్. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఎక్స్పోజర్ టు గ్రూప్ ఆఫ్ కనెక్టెడ్ ఎన్బిఎఫ్సిస్. ఒక 4-5 ఎన్బిఎఫ్సిస్ కలిపి టోటల్గా కనుక వాళ్ళు ఇవ్వదలుచుకుంటే కనుక మ్యాక్సిమం 25% ఆఫ్ ద బ్యాంక్స్ టైర్ 1 క్యాపిటల్ దాటకూడదు. ఎక్స్పోజర్ టు ఏ సింగిల్ ఎన్బిఎఫ్సి ప్రొడామినెంట్లీ లెండింగ్ ఎగ్నెస్ట్ కొలాటరల్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీకి వస్తే మ్యాక్సిమం 7.5% ఆఫ్ దట్ బ్యాంక్స్ టైర్ 1 ప్లస్ టైర్ 2 క్యాపిటల్. అంటే గోల్డ్ లోన్స్ ఇచ్చే ఎన్బిఎఫ్సిస్కి అయితే కనుక బ్యాంక్ కనుక ఇచ్చే ఫండ్స్ ఎంత ఉంటాయంటే మ్యాక్సిమం 7.5% ఆఫ్ ద బ్యాంక్స్ టైర్ 1 ప్లస్ టైర్ 2 క్యాపిటల్. నెక్స్ట్, ద సేలింగ్
go up to 12.5% if the additional exposure, అంటే ఇప్పుడు additional exposure అంటే ఎంత అండి 7.5 to again కదా 5% ఉంది, అది కూడా ఎక్స్పోజర్ కింద అలౌ చేస్తున్నారు, ఎడిషనల్ ఎక్స్పోజర్ కింద. ఎప్పుడు అంటే ఆన్ అకౌంట్ ఆఫ్ ఫండ్స్ ఆన్ లెండ్ బై ది ఎన్బిఎఫ్సిస్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాళ్ళు ఈ గోల్డ్ ఫైనాన్స్ తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వాళ్ళు ఇస్తే కనుక అప్పుడు బ్యాంక్ ఎక్స్పోజర్ 7.5 నుంచి 12.5% వరకు కూడా ఎడిషనల్ ఎక్స్పోజర్ కి అలౌ చేయొచ్చు. నెక్స్ట్ అగ్రిగేట్ ఎక్స్పోజర్ టు ఎన్బిఎఫ్సి సెక్టార్. ఓవరాల్ యావరేజ్ కనుక చూసుకుంటే బ్యాంక్స్ మే ఫిక్స్ ఇంటర్నల్ లిమిట్స్ ఫర్ దేర్ అగ్రిగేట్ ఎక్స్పోజర్ టు ఆల్ ది ఎన్బిఎఫ్సిస్ పుట్ టుగెదర్. ఒకవేళ కనుక ఆల్ అంటే కొంతమంది గోల్డ్కి, కొంతమందికి ఏమో డిఫరెంట్ యాక్టివిటీస్లో బ్యాంక్ వాళ్ళు ఫైనాన్స్ చేయొచ్చు అని చెప్తున్నాం, ఎంఎఫ్ఐస్కి వాటికి వీటికని. ఇలాగ ఇవన్నీ కూడా కలుపుకుంటే కనుక ఓవరాల్గా ఎంత లిమిట్ అనేది దట్ డిపెండ్స్ అపాన్ దట్ ఇంటర్నల్ లిమిట్స్ ఫిక్స్డ్ బై దట్ బ్యాంక్ పాలసీస్. ఏ బ్యాంక్ ఆ బ్యాంక్ ఫిక్స్ చేసుకుంటాం. Aggregate exposure to all NBFCs having gold loans to that extent of 50% or more of their total financial assets. అలాగే ఒకవేళ కనుక ఓన్లీ గోల్డ్ ఫైనాన్స్ ఇవ్వదలుచుకుంటే కనుక మాక్సిమం ఎంత ఇవ్వచ్చు అంటే వాళ్ళ యొక్క టోటల్ ఫైనాన్షియల్ అసెట్స్ బ్యాంక్ సంబంధించింది అట్లో నాట్ మోర్ దెన్ 50% ఆఫ్ దేర్ టోటల్ ఫైనాన్షియల్ అసెట్స్. బ్యాంక్ షుడ్ హ్యావ్ ఎన్ ఇంటర్నల్ సబ్ లిమిట్ ఆన్ దేర్ అగ్రిగేట్ ఎక్స్పోజర్స్ టు ఆల్ దట్ సచ్ ఎన్బిఎఫ్సిస్. నెక్స్ట్ బ్యాంక్ లోన్స్ టు ఎన్బిఎఫ్సిస్ ఫర్ ఆన్ లెండింగ్. అంటే ఏంటంటే బ్యాంక్ లోన్స్ ఇస్తున్నాయి ఎన్బిఎఫ్సిస్కి, ఎందుకంటే ఎన్బిఎఫ్సిస్ ఫర్దర్గా లెండింగ్ చేయడం. ఏ కేటగిరీకి ఇస్తారు అలా అంటే బ్యాంక్స్ అండ్ ఎక్స్టెండ్ లోన్స్ టు ఎన్బిఎఫ్సి ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆన్ లెండింగ్ టు ద ప్రయారిటీ సెక్టర్. ఆ లెండింగ్ ఏమంటారు ప్రయారిటీ సెక్టర్ లోన్స్కి మాత్రమే ఇవ్వాలి. అండ్ దిస్ మోడ్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ఆర్ఆర్బీస్ అండ్ యూఎస్బీస్ అండ్ అంటే స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ కానీ, రీజనల్ రూరల్ బ్యాంక్స్ కానీ, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ బ్యాంక్స్, వీళ్ళెవ్వరికీ కూడా నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్. ఓన్లీ బ్యాంక్స్ ఓన్లీ మాత్రమే ఇచ్చుకోవచ్చు అంటే ఆన్లైన్ ప్రయారిటీ సెక్టర్. అంటే దాని అర్థం ఏంటంటే ఎందుకు దీంట్లో లాజిక్ కొన్ని గుర్తుపెట్టుకోండి. ప్రయారిటీ సెక్టర్ ఫోకస్డ్గా ఆన్లైన్ లెండింగ్కి పర్పస్ కోసం బ్యాంక్ వాళ్ళు ఎన్బిఎఫ్సిస్కి లోన్లు ఇవ్వచ్చు అని చెప్తున్నాడు ఈ పాయింట్లో. వీళ్ళకి ఎందుకంటే అవసరం లేదు కదా. రీజనల్ రూరల్ బ్యాంక్స్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ వీళ్ళ కేటగిరీ అంతా ఓన్లీ ఫోకసింగ్ అంతా ప్రయారిటీ సెక్టరే కదా. రూరల్లో ఉంటారు వాళ్ళు, లో ఇన్కమ్ గ్రూప్స్కి ఇవ్వాలి కదా చెప్పారు కదా. మరి అటువంటిప్పుడు వాళ్ళకి మళ్ళీ బ్యాంక్ వాళ్ళు అప్పులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. సో దట్ ఈస్ ద లాజిక్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. నెక్స్ట్ లోన్స్ టు ఎంఎఫ్ఐస్, మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది దట్ ఈజ్ ఆల్సో బ్యాంక్స్ అనేది లోన్స్ రూపంలో ఈ ఎన్బిఎఫ్సిస్కి ఇస్తాయి. అవి ఏంటంటే ఆ లోన్స్ మళ్ళీ వీళ్ళు మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వాడుకుంటారు, ఒక సొసైటీస్, ట్రస్ట్ ఎక్సెట్రా. అండ్ లోన్స్ టు ఎన్బిఎఫ్సి ఫర్ ఆన్ లెండింగ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద, ఇది ఆల్రెడీ చెప్పుకున్న ప్రయారిటీ సెక్టర్ ఫోకస్గా ఇచ్చుకున్న లోన్స్ అన్నిటికీ కూడా ఎన్బిఎఫ్సిస్కి బ్యాంక్స్ అనేది లోన్స్ ఇవ్వచ్చు. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి బ్యాంక్ వాళ్ళు లోన్లు ఇవ్వచ్చు ఫర్ ఆన్లైన్ లెండింగ్ టు దట్ హౌసింగ్ యాక్టివిటీస్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ హెచ్ఎఫ్సి అనేది షుడ్ బి అప్రూవ్డ్ బై దట్ నేషనల్ హౌసింగ్ బోర్డ్. And bank credit to NBFCs, including HFCs, for online lending should be within 5% of the total priority sector lending aggregated across the 4 quarters. ఇక్కడ వీళ్ళు ఇచ్చే టోటల్ ఎక్స్పోజర్లో, క్రెడిట్ ఎక్స్పోజర్లో 5% దాటకుండా 5% మాత్రమే కవర్ అవ్వాలి. ఏది ఈ బ్యాంక్ క్రెడిట్ టు దట్ ఎన్బిఎఫ్సిస్ అనేది ఆన్లైన్ పర్పస్కి ఇచ్చేది. నెక్స్ట్ ఎన్బిఎఫ్సిస్ ఎంఎఫ్ఐ మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి వస్తే కనుక ఎన్బిఎఫ్సి MFI is defined as a non-deposit taking NBFC. ఎందుకంటే మనం అనుకున్నాం కదా వాళ్ళు డిపాజిట్, ఇక్కడ మనం ఎలా చెప్తామంటే ఎన్బిఎఫ్సిస్ ఎంఎఫ్ఐ అనేది ఏంటంటే నాన్ డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సి కింద లెక్క, అదర్ దాన్ ఏ కంపెనీ లైసెన్స్ అండర్ దట్ సెక్షన్. ఇవన్నీ కూడా దట్ ఫుల్ఫిల్స్ ద ఫాలోయింగ్ కండిషన్స్. అంటే వీళ్ళు డిపాజిట్స్ సేకరించకూడదు పబ్లిక్ నుంచి. ఓకే, సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎన్డి అంటాం, నాన్ డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సి. ఆ కేటగిరీ కింద వచ్చే ఎంఎఫ్ఐస్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే మినిమం నెట్వర్త్ ఫండ్స్ ఏంటంటే మినిమం 5 crores ఉండాలి. అది కనుక రిజిస్టర్ చేసి నార్త్ ఈస్ట్ రీజన్తో కనుక అక్కడ రిజిస్టర్ చేస్తే కనుక మినిమం 2 crores తోటి ఉండాలి నెట్ ఓన్ ఫండ్స్, అంటే వాళ్ళ ఓన్ ఫండ్స్. తర్వాత క్వాలిఫైయింగ్ అసెట్స్ షేర్ ఎంత నాట్ లెస్ దెన్ 85% ఆఫ్ ద నెట్ అసెట్స్ టు బి క్వాలిఫైయింగ్ అసెట్స్. ఇకపోతే క్వాలిఫైయింగ్ అసెట్స్ అంటే ఏంటో చూద్దాం. ఏ లోన్ విచ్ సాటిస్ఫై ది ఫాలోయింగ్ కేటగిరీస్ కాల్డ్ ది క్వాలిఫైయింగ్ అసెట్. ఒకటి ఏంటంటే హౌస్ హోల్డ్ ఇన్కమ్ సీలింగ్, అంటే యాన్యువల్ ఇన్కమ్ కనుక బారోయర్ది నాట్ ఎక్సీడింగ్ 1.25 lakhs రూరల్ ఏరియాస్లోను, 2 lakhs అర్బన్ అండ్ సెమీ అర్బన్ హౌస్ హోల్డ్ అయితే కనుక దట్ విల్ బి కమింగ్ అండర్ దట్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ సీలింగ్ కేటగిరీ విచ్ ఇస్ క్వాలిఫైయింగ్ అసెట్ అవుతుంది. నెక్స్ట్ సీలింగ్ ఆన్
లోన్ అమౌంట్. అండ్ టోటల్ ఇండెప్ట్నెస్ వస్తే కనుక ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇండెప్ట్నెస్ అంటే టోటల్ ఇండెప్ట్నెస్ అంటే వాడి యొక్క రుణభారం మాక్సిమం 1.25 lakhs. ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫర్ దట్ టోటల్ ఇండెప్ట్నెస్. ఎడ్యుకేషన్, మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఎక్స్క్లూడ్ చేయి అండ్ ఇంక్లూడింగ్ కాదు, ఎక్స్క్లూడింగ్ ఆఫ్ దట్ మాక్సిమం ఎంత వాడి యొక్క రుణ డెట్ ఉంది అనేది చూసుకుంటే 1.25 lakhs ఉంటే కదా దట్ ఈస్ క్వాలిఫైయింగ్ అసెట్ కింద వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా క్వాలిఫైయింగ్ అసెట్స్ ఇంతకుముందు దానికి లింక్ అయ్యాం. టెనర్ ఆఫ్ ద లోన్స్కి వచ్చేటప్పటికి కంపల్సరీగా ఇట్ ఈస్ నాట్ లెస్ దాన్ 24 months అండ్ లోన్ మోర్ దెన్ 30,000 విత్ రీపేమెంట్ వితౌట్ పెనాల్టీ. ఓకే. అండ్ కనీసం మినిమం లోన్ అయిన అమౌంట్ అనేది 30,000 పైన ఉండాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ లెస్ దాన్ 24 months ఉండాలి. రీపేమెంట్ విత్ పెనాల్టీ ఉండాలి. అండ్ కొలాటరల్కి వస్తే కనుక ఎనీ లోన్ షుడ్ బి ఎక్స్టెండెడ్ వితౌట్ కొలాటరల్. అలా కంపల్సరీగా కొలాటరల్ అనేది ఉండాలి. అదే క్వాలిఫైయింగ్ అసెట్ అవుతుంది. తర్వాత లోన్ పోర్ట్ఫోలియోకి వచ్చేటప్పటికి దట్ ఈస్ అగ్రిగేట్ ఆఫ్ ద లోన్స్ ఫర్ ఇన్కమ్ జనరేషన్ టు బి అట్లీస్ట్ 50% ఆఫ్ ద టోటల్ లోన్స్ ఆఫ్ దట్ ఎన్బిఎఫ్సిస్ ఎంఎఫ్ఐ అండ్ ద రెస్ట్ కెన్ బి ఫర్ అదర్ పర్పస్, హౌసింగ్ రిపేర్స్, ఎడ్యుకేషన్, మెడికల్ పర్పస్ అవన్నీ. అంటే 50% తగ్గకుండా దట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ దట్ ఎన్బిఎఫ్సి ఎంఎఫ్ఐకి ఉండాలి. సో దాని ఓన్లీ దట్ ఈజ్ క్వాలిఫైయింగ్ అసెట్ కింద వస్తుంది. So the repayment mode goes up to weekly, fortnightly, or monthly installments at the choice of the borrower, and other income from remaining 15%. అది important కాదనమాట. Restriction of the microfinance అనేది ఓకే. నెక్స్ట్ సర్టన్ ఎంఎఫ్ఐస్ which fulfill the following criteria are exempt from registration with the RBI. ఈ క్రింది కేటగిరీలో ఉన్న అన్ని కూడా ఎంఎఫ్ఐస్ అన్ని కూడా ఆర్బీఐతో రిజిస్ట్రేషన్ చేయవలసిన అవసరం ఉండదు. ఏమిటి అంటే పర్పస్ అండ్ క్వాంటమ్ ఆఫ్ క్రెడిట్. అవి చేసే ఎంఎఫ్ఐస్ పర్పస్ క్వాంటమ్ ఆఫ్ క్రెడిట్ ఎలా ఉండాలంటే ప్రొవైడింగ్ క్రెడిట్ నాట్ ఎక్సీడింగ్ 50,000 ఫర్ ఎ బిజినెస్ ఎంటర్ప్రైజ్ అండ్ 1.25 lakhs ఫర్ ఎ డ్వెల్లింగ్ యూనిట్ టు ఎనీ పూర్ పర్సన్ అయి ఉండాలి. నెక్స్ట్ లైసెన్సింగ్ అండర్ సెక్షన్ 25 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 1956 లైసెన్సింగ్ తీసుకుని ఉండాలి. అండ్ పబ్లిక్ డిపాజిట్స్ ఇఫ్ ఇట్ డజంట్ యాక్సెప్ట్ పబ్లిక్ డిపాజిట్స్ ఆర్ డిఫైన్డ్ బై ద ఆర్బీఐ డైరెక్షన్స్. పబ్లిక్ నుంచి డిపాజిట్స్ అనేది సేకరించకూడదు. సో ఈ కేటగిరీస్ ఉన్నాయని కూడా రిజిస్ట్రేషన్ అక్కర్లేదు ఆర్బీఐ. నెక్స్ట్ ప్రొడెన్షియల్ నామ్స్కి వస్తే కనుక క్యాపిటల్ అడెక్వసీకి వస్తే టైర్ 1 అండ్ టైర్ 2 క్యాపిటల్ ఈజ్ నాట్ లెస్ దాన్ 15% ఆఫ్ ద అగ్రిగేట్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్. టైర్ 2 క్యాపిటల్ నాట్ టు ఎక్సీడ్ టైర్ 1 క్యాపిటల్. ఈ 2 పాయింట్లు ఇంపార్టెంట్. క్యాపిటల్ అడెక్వసీ, ప్రొడెన్షియల్ నామ్స్ ఏంటంటే ఎన్బిఎఫ్సిస్కి ఇచ్చిన ప్రొడెన్షియల్ నామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. టైర్ 1 ప్లస్ టైర్ 2 క్యాపిటల్ నాట్ లెస్ దాన్ 50% ఆఫ్ దేర్ అగ్రిగేట్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్. బ్యాంక్స్ అయితే కనుక 11% బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎన్బిఎఫ్సి ఇట్ ఈస్ 15%. అండ్ టైర్ 2 క్యాపిటల్ అనేది ఇట్ ఇస్ నాట్ టు ఎక్సీడ్ టైర్ 1 క్యాపిటల్. టైర్ 1 క్యాపిటల్ కన్నా టైర్ 2 క్యాపిటల్ 80% ఎక్సీడ్ అవ్వకూడదు. తర్వాత అసెట్ క్లాసిఫికేషన్ నామ్స్కి వస్తే కనుక స్టాండర్డ్ అసెట్ అనేటప్పటికి నో డిఫాల్ట్ అండ్ రీపేమెంట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ అసెట్స్. అండ్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అయితే ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ రీపేమెంట్ కానీ రిమైన్స్ అవుట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 90 days ఆర్ మోర్ అయితే దట్ ఈస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్. ఇది ఐఆర్ఎస్సి నామ్స్. నెక్స్ట్ ప్రొవిజన్ నామ్స్ వస్తే కనుక అగ్రిగేట్ లోన్ ప్రొవిజన్ ఈజ్ నాట్ లెస్ దాన్ టోటల్ పోర్ట్ఫోలియో 1% పెట్టేయడం. ఓవర్డ్యూస్ ఇన్స్టాల్మెంట్స్ ఓవర్డ్యూ ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దాన్ 90 days అండ్ లెస్ దాన్ 180 days అయితే 50% ఆఫ్ ది అగ్రిగేట్ లోన్ ఇన్స్టాల్మెంట్ పెట్టాల్సింది, లోన్ ఇన్స్టాల్మెంట్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 180 days అయితే కనుక దట్ మీన్స్ 100% ఆఫ్ దట్ అగ్రిగేట్ లోన్ ఇన్స్టాల్మెంట్స్ ప్రొవిజన్ కింద పెట్టాలి. ఈ 2 కూడా ఎన్బిఎఫ్సిస్ వర్తించే 2 ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ మెంబర్షిప్ ఆఫ్ సిఏసికి వస్తే that means every NBFC MFI has to be member of all credit information companies, provide timely and accurate data to them and use the data available with them. అంటే ఇవన్నీ ఏం లేదు, సిబిల్ స్కోరింగ్ వాటికి ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్కి ఇవ్వాలి, డేటా అనేది ఇవ్వాలి, యాక్యురేట్ డేటా టు దెమ్. ఏంటి ఎవ్రీ ఎన్బిఎఫ్సి ఎంఎఫ్ఐ. అండ్ ప్రైసింగ్ ఆఫ్ క్రెడిట్కి వస్తే మార్జిన్ క్యాప్ ఎంత, difference between the rate of the borrower, rate to the borrower and the cost of the funds, maximum 10% of the large MFIs portfolio exceeding 100 crores and 12% for others. అంటే ఏంటంటే ప్రైసింగ్ ద క్రెడిట్ అంటే క్రెడిట్ మార్జిన్ క్యాప్ పెట్టాడు. దేనికి అంటే బారోయర్కి అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద రేట్ ఆఫ్ ద రేట్ టు ద బారోయర్ అంటే మన బారోయర్కి ఇచ్చేది మనం ఏమి లేదండి. ఈ ఎన్బిఎఫ్సిసి బ్యాంక్ నుంచి ఎక్కడి నుంచో ఫండ్స్ రైజ్ చేస్తాయి, రైజ్ చేసి కొంత ఇంట్రెస్ట్ బ్యాంక్ వాళ్ళకి పే చేయాలి. మళ్ళీ ఈ ఫండ్స్ అన్ని కూడా మళ్ళీ ఆన్లైన్ లెండింగ్ మళ్ళీ రీలెండింగ్ చేస్తాయి. ఎవరికి వాళ్ళకి సంబంధించిన వాట్ ఈస్ దట్ గ్రూప్లోగో లేకపోతే మైక్రో ఫైనాన్స్ యాక్టివిటీస్కి చేస్తాయి.
చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ కొన్ని ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాయి. సో ఈ రెండిట్ల మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనేది ఎక్కువ వేరియేషన్ ఉండకూడదని చెప్తున్నాడు వీడు. అది ఎంత అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద రేట్ టు ద బారోయర్ అంటే బారోయర్ దగ్గర కలెక్ట్ చేసే రేటు అండ్ ద కాస్ట్ ఆఫ్ ఫండ్స్. ఓకే, అది ఎంత ఉండాలి అంటే 10% ఫర్ లార్జ్ ఎంఎఫ్ఐస్. 10% ఎక్సీడ్ అవ్వకూడదు, దాటకూడదు. ఎప్పుడు లార్జ్ ఎఫ్ఐస్ అంటే పోర్ట్ఫోలియో ఎక్సీడింగ్ 100 crores అని అర్థం. అలా కాకుండా అదర్స్కి అయితే కనుక 12%. సో ద డిఫరెన్స్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ను వాట్ ఈస్ ఈల్డ్ ఆన్ అడ్వాన్సెస్ అని అర్థం సింపుల్గా చెప్పాలంటే. సో ఆ డిఫరెన్స్ అనేది 10% దాటకూడదు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ షాల్ బి ద లోయరింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ప్లస్ ద మార్జిన్. అప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఎంత అయితే ఇక్కడ తీసుకున్నాడో మార్జిన్లో దానికి ప్లస్ మార్జిన్ అనేది కలుపుకుంటాము. ది యావరేజ్ బేస్ రేట్ ఆఫ్ దట్ 5 లార్జెస్ట్ కమర్షియల్ బ్యాంక్స్ బై అసెట్స్ మల్టిప్లైడ్ బై 2.5%. ఇక్కడ ఏం చేస్తారు, ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్ చేసేటప్పుడు 5 లార్జెస్ట్ కమర్షియల్ బ్యాంక్స్ ఛార్జ్ చేసే బేస్ రేట్ యావరేజ్ ఎంత అనేది తీసుకుని ఓకే దాన్ని మల్టిప్లైడ్ బై 2.75% చేసి అది ఇంట్రెస్ట్ రేట్ కింద ఫిక్స్ చేస్తారు. సో బేస్ రేట్ సపోజ్ ఇప్పుడు 5% 4% అనుకోండి యావరేజ్ ఆఫ్ 5 కమర్షియల్ బ్యాంక్స్. సో 4 into 2.75%. అప్పుడు ఏమవుతుంది 8 to 9.5 10% పడుతుంది. అది అంటే ఇది ఫిక్సింగ్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఛార్జ్ చేస్తారనే దాని గురించి మాట్లాడేది. అండ్ వేరియన్స్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్ ఆన్ ఇండివిజువల్ లోన్స్ నాట్ మోర్ దాన్ 4%. ఇండివిజువల్ లోన్స్కి అయితే కనుక ఆ వేరియస్ ఇంట్రెస్ట్ రేట్ అనేది 4% దాటకూడదు. ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేది నాట్ మోర్ దాన్ 1% ఆఫ్ ద గ్రాస్ లోన్ అమౌంట్. సో ఇన్సూరెన్స్ కాస్ట్ టు కవర్ ఓన్లీ ది యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్. అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ వేర్ రికవర్డ్ షాల్ బి యాజ్ పర్ దట్ IRDA గైడ్లైన్స్. అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ గైడ్లైన్స్ ఫాలో అవుతూ మనం ఛార్జ్ చేయాలి. నెక్స్ట్ co-lending by banks and NBFCs to priority sector. బ్యాంక్స్ NBFCs కలిపి ప్రయారిటీ సెక్టర్ ఫోకస్డ్గా లెండింగ్ చేయడాన్ని మనం co-lending అంటాం. In November 2020, RBI advised its guidelines for a co-originations as co-lending model CLM that is available to that banks also, excluding RRBs, small financial banks, urban cooperative banks, with a view to providing greater operational flexibility to the lending action. The CLM shall not be applicable to foreign banks with less than 20 branches. ఇది ఫారిన్ బ్యాంక్స్ కి వర్తించదు. లెస్ దెన్ 20 branches ఉన్న ఫారిన్ బ్యాంక్స్ కి నాట్ అప్లికబుల్. అలాగే ఈ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్, రీజనబుల్ బ్యాంక్స్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వీటికి కూడా ఎక్స్క్లూడ్ చేసాం. వాటికి కూడా ఇవి వర్తించవు. ఈ co-lending యాక్టివిటీ అని మోడల్ అనేది అంటే బ్యాంక్స్ ప్లస్ NBFCs కలిపి లెండింగ్ చేయడం అన్నమాట. బ్యాంక్స్ ఆర్ పర్మిటెడ్ టు co-lend with all registered NBFCs including HFCs. RBI రిజిస్టర్ చేసిన అన్ని NBFCs co-lending బ్యాంక్స్ కలిపి చేస్తాయి, ఇంక్లూడింగ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్. బేస్డ్ ఆన్ ద prior agreement ప్రకారం co-lending banks will take their share of the individual loans on a back-to-back basis in their books. NBFCs shall be required to retain a minimum of 20% share of that individual loans on their books. ఆ co-lending చేసేటప్పుడు ఏమవుతుందంటే కనుక మరి వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్లో తీసుకోవాలి కదా, తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఎంత లెండింగ్ చేశారనేది వాళ్ళు దేర్ షేర్ ఎంత షేర్ అయితే వాళ్ళు చేశారో ఇండివిజువల్ లోన్స్కి బ్యాక్ టు బ్యాక్ అవన్నీ కూడా బ్యాంక్స్ వాళ్ళు తీసుకుంటారు. NBFCs మాత్రం మినిమం 20% ఆఫ్ ద షేర్ ఆఫ్ ద ఇండివిజువల్ లోన్స్ వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ బుక్స్లోకి. అంటే ప్రయారిటీ సెక్టర్ టార్గెట్లో వాళ్ళకి రీచ్ అవ్వాలి కాబట్టి వాళ్ళ ఎంతంత పోర్షన్ షేర్ చేసుకోవడం అన్నమాట. మేము ఎంత చేసాం ఎంత చేసాం. సో ద బ్యాంక్ రిటైన్ ద డిస్క్రిప్షన్ టు రిజెక్ట్ certain applications after their due diligence prior to taking that on their books, subject to conditions specified. The NBFC shall enter into a loan agreement with the borrower containing the features of the arrangement and roles and responsibilities. Okay. Suitable arrangement must be put in place by the co-lenders to resolve any complaint registered by with the NBFC within 30 days. ఈ co-lending యాక్టివిటీస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక రైజ్ అయితే కనుక రైజ్ చేస్తే కనుక సూటబుల్ అరేంజ్మెంట్స్ అనేది టేకప్ చేసుకోవాలి. అండ్ దట్ కంప్లైంట్ రిడ్రెసల్ బారోయర్ రిజిస్టర్ చేయాల్సింది అంటే విత్ ఇన్ 30 days లోపల దే షుడ్ రిజిస్టర్డ్ విత్ దట్ NBFCs.
The co-lending bank and NBFC shall maintain each individual borrower's account for their respective exposures. వాళ్ళు ఎంతంత ఎక్స్పోజర్స్ మెయింటైన్ చేసి ఇచ్చారో, అంటే ఏం లేదండి, ఇది ఈజ్ జస్ట్ జాయింట్ లెండింగ్ లాంటిది. సో అందులో ఏమవుతుందంటే మీకు ఎవరి పోర్షన్ ఎంత లెండింగ్ చేశారు, 40% వాళ్ళే ఒకళ్ళు ఇవ్వచ్చు, 60% వీళ్ళు ఇవ్వచ్చు, కో లెండింగ్ అంటే కలిపిచ్చారు కదా. సో టు దట్ ఎక్స్టెంట్ దీస్ పీపుల్ దే విల్ మెయింటైన్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఎక్స్పోజర్స్లో మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. And all transactions, disbursements, repayments between the bank and the NBFC lending relating to the CLM co-lending activity any కూడాను మోడల్లో shall be routed through an escrow account maintained with the bank. escrow account అని సెపరేట్ అకౌంట్ మెయింటైన్ చేసి దాని ద్వారా వీళ్ళు రూటింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు రూటింగ్ చేసినప్పుడు ఆ escrow account అంటే ఏంటంటే దేర్ వోంట్ బి ఎనీ అదర్ ట్రాన్సాక్షన్స్ క్లబ్డ్ విత్ దట్, ఓన్లీ ఎక్స్క్లూజివ్ సెపరేట్ అకౌంట్ కింద ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున అకౌంటింగ్ సిస్టంలో ఎవరు ఎంత చేశారు, ఎవరు ఎంత షేర్ అని ఈజీగా ట్రేస్ అవుట్ చేసుకోవడం ఉపయోగించే అకౌంట్, దట్ ఈస్ escrow accounts. No other account transactions will be routed to this account. And each lender shall adhere to its share of the loan account with respect to IRAC and provision requirement. అలాగే అది కనుక బ్యాడ్ అయింది అనుకోండి, మొత్తం అమౌంట్ అకౌంట్ అంతా కూడా వాళ్ళు ప్రొవిజన్ పెట్టాల్సిన అవసరం లేదు. టు వాట్ ఎక్స్టెంట్ ద అకౌంట్ విల్ బికమ్ బ్యాడ్ అనేది తెలిసిపోతుంది వాళ్ళకి. 40% వాళ్ళు ఇచ్చారు, 40% అకౌంట్ బ్యాడ్ అయిందంటే 40% వరకే ఆ లోన్ పోర్షన్ ఐఆర్ఏసి ప్రొవిజన్ పెట్టుకోవాల్సి వస్తుంది, వాళ్ళు ఎన్పిఏ కింద మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫ్రేమ్ వర్క్ ఫర్ స్కేల్ బేస్డ్ రెగ్యులేషన్స్. దీనికి వస్తే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ పుట్ ఇన్ ప్లేస్ ద రివైజ్డ్ రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ తీసుకుంటే నుంచి చేసుకొచ్చింది. Regulatory structure for NBFC shall compromise that 4 layers based on their size, activity and perceived riskness. అంటే ఇక్కడ ఏదేంటంటే స్కేల్ ఏంటంటే ఎన్బిఎఫ్సిస్లో వాళ్ళకి టోటల్ అసెట్స్ని బట్టి ఎన్బిఎఫ్సి మిడిల్ లేయర్, ఎన్బిఎఫ్సి టాప్ లేయర్, ఎన్బిఎఫ్సి బేస్ లేయర్ అని చెప్పేసి విడగొట్టారు అన్నమాట. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ రెగ్యులేటరీ స్ట్రక్చర్ తీసుకొచ్చారు అన్నమాట. మనం కూడా స్కేల్ 1 బ్రాంచ్, స్కేల్ 2 బ్రాంచ్, స్కేల్ 3 బ్రాంచ్ అని అంటాం కదా, బ్రాంచ్ సైజ్ని బట్టి, బిజినెస్ సైజ్ని బట్టి. అలాగే ఇది కూడా ఇక్కడ ఏంటంటే ఆ 4 లేయర్స్లో ఏంటంటే బేస్ లేయర్కి వచ్చేటప్పటికి ఎన్బిఎఫ్సి బిఎల్ అంటాం, అండ్ ఎన్బిఎఫ్సి మిడిల్ లేయర్ అంటే ఎంఎల్ అంటాం, అప్పర్ లేయర్ అంటే ఎన్బిఎఫ్సి యూఎల్ అంటాం, ఎన్బిఎఫ్సి టాప్ లేయర్ అంటే టీఎల్ అంటాం. సో ఇవన్నీ కూడా కేటగిరీస్, అంతవరకు తెలుసుకుంటే సరిపోతుంది. అది యాక్చువల్గా ఇంకొంచెం డీప్కి వెళ్తే కనుక దానికి ఏమంటారంటే టోటల్ అసెట్స్ అన్నీ కూడా 1,00,000 crores వరకు లెస్ దాన్ ఉంటే కనుక దట్ ఈజ్ బేస్ లేయర్ అంటాం. బట్ ఈ బుక్లో అది ఇవ్వలేదు మీకు, కాబట్టి నథింగ్ టు డిస్కస్ ఆన్ దిస్ పర్టికులర్ మ్యాటర్. And NBFC P2P, NBFC AA, NOFHC and NBFC without public funds and customers interface will always remain the base layer of the regulatory structure. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే బేస్ లేయర్, ఎన్బిఎఫ్సి బేస్ లేయర్లో వచ్చే యాక్టివిటీస్ ఏంటని అడుగుతాడు. సో అప్పుడు మీరు చూడాలి ఎన్బిఎఫ్సి P2P, NBFC AA, NOFHC అని అంటే ఏం లేదు. P2P అంటే ఏంటంటే పీర్ టు పీర్ అని అర్థం. ఎన్బిఎఫ్సి పీర్ టు పీర్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్బిఎఫ్సిస్ అనేది పీర్ టు పీర్ ప్లాట్ఫామ్ అనేది డెవలప్ చేస్తారు. అంటే ఎలాగంటే ఎవరైనా నాలాంటి వాళ్ళు ఎవరైనా లోన్ కావాలి, ఓకే, లోన్ కావాలి అనుకుంటే కనుక నేను ఏం చేస్తానంటే నాకు ఆప్షన్స్ కనపడాలి. ఆప్షన్స్ కనపడాలంటే ఎవరెవరు ఏ ఫైనాన్స్ కంపెనీకి ఏ బ్యాంకులు ఎక్కడెక్కడ పర్టికులర్ హౌసింగ్ లోనే వెహికల్ లోనే కావాలనుకోండి, ఎన్ని బ్యాంకులు ఉన్నాయి మార్కెట్లో, ఎవరు ఎంత ఇంట్రెస్ట్ చేస్తుంది, ఎవరు ఎంత ప్రొవిజన్ ఛార్జ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫర్ చేస్తున్నారు, ప్రొవిజన్స్ అదే ప్రాసెసింగ్ ఛార్జెస్ ఎవరు ఎంత బెనిఫిట్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు డేటా నాకు ప్రొవైడ్ చేస్తారు ఒకరు. సో అందులో చూసుకుంటాను. చూసిన తర్వాత దెన్ ఐ విల్ గివ్ ఎన్ ఆప్షన్. సో అదర్ పర్సన్ ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా అంటే ఏంటంటే ఒకళ్ళు ఒక సైడ్ ఉన్న వాళ్ళంతా కూడాను ఆఫర్ చేస్తారు, ఏం కావాలి మీకు ఎక్కడ చూజ్ చేసుకోమని. రెండో సైడ్ అంటే డెలివరీ చేస్తారు అన్నమాట. ఒకవేళ మనకు ఆప్షన్ ఓకే అన్నారు అనుకోండి, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అవన్నీ కూడా మన దగ్గర తీసుకుని మాకు ప్రాసెస్ అయ్యి మన డబ్బులు మనకు వచ్చేలా చేస్తారు అన్నమాట. సో దీన్ని ఏమంటారంటే పీర్ టు పీర్ ప్లాట్ఫామ్ అంటాం. ఇంకా సింపుల్గా మీకు చెప్పాలంటే ఇది సపోజ్ టుడే ఐ వాంట్ టు టేక్ మై లంచ్, ఓకే. సో అప్పుడు నేనేం చేస్తాను, మీరు స్విగ్గీకి మీరు ఆర్డర్ ఇస్తున్నారు కదా, ఓకే, అంటే ఏంటి మీకు ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ హోటల్స్లో ఏమేమి ఉన్నాయి, ఏం దొరుకుతున్నాయి, మీకు కావాల్సిన టేస్ట్ తోటి ఎక్కడ ఉన్నాయి, ప్రైస్ ఏంటి అన్నీ మీకు లిస్ట్ వస్తుంది. సో మీరు ఏం చేస్తున్నారు, అక్కడ మీ సప్లయర్ ఒకడు ఉన్నాడు. సో సప్లయర్లో మీరు చూస్ చేసుకున్నారు. చూసిన తర్వాత మీకు డెలివరీ ఇచ్చేవాడు ఎవడున్నాడు, ఈ స్విగ్గీ ఉన్నాడు కదా, వాడికి వచ్చి మీకు ఇస్తున్నాడు అన్నమాట. సో అది అంటే మ్యాపింగ్ చేయడం. సో ఇదంతా కూడా మీకు ఈ యాప్స్ ద్వారా చేస్తారు. సో దట్ విల్ బి ఎన్బిఎఫ్సి P2P అంటాం.
లేకపోతే ఎన్బిఎఫ్సి ఏసీఐ అంటే అకౌంట్ అగ్రిగేటర్స్ అంటాం. వీళ్ళు చేసే పని ఏంటంటే డేటా ఉంటుంది. సపోజ్ కస్టమర్ సంబంధించిన ఫైనాన్షియల్ డేటా అంతా కూడా కావాలనుకుంటే కనుక దే విల్ ప్రొవైడ్ టు ద అదర్ పీపుల్. యాక్చువల్లీ దే వాంట్ టు టేక్ ఎనీ అడ్వాన్సెస్ తీసుకొని లెండింగ్ ఏం చేయరు. దట్ ఓన్లీ సర్వీసెస్ ఓన్లీ దే విల్ ఎక్స్టెండ్. జస్ట్ లైక్ ఇట్ ఈస్ సిబిల్ రిపోర్ట్ అండ్ సిబిల్ చూడండి, సిబిల్కి ఎక్కడి నుంచి వస్తుంది డేటా? అది ఎక్కడో సంబడి హాస్ గివెన్ ద డేటా టు దిస్ ఆల్ ద పీపుల్, దే ఆర్ ప్రొవైడింగ్ ద డేటా టు దిస్ సెంట్రల్ సిస్టమ్. సో ఫ్రమ్ దట్ అదర్ పీపుల్ ఆర్ షేరింగ్. ఆ రకంగా ఆ టైప్ ఆఫ్ సర్వీసెస్ అనేది చేస్తాం. అలాగే ఇది ఏంటంటే నాన్ టేకింగ్ డిపాజిట్స్ ఇవన్నీ వస్తాయనుకోండి, ఎన్బిఎఫ్సి వితౌట్ పబ్లిక్ ఫండ్స్ ఇవన్నీ కూడా. ఓకే, తర్వాత ఇదంతా కూడా ఇందులోకి వస్తాయి అని అడుగుతారు మీరు. సో బేస్ లేయర్లోకి వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే మిడిల్ లేయర్లోకి వచ్చేది ఏంటంటే ఎన్బిఎఫ్సి డి అంటే డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసే అన్ని కూడా ఎన్బిఎఫ్సిస్. తర్వాత క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్, ఐఎఫ్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్షియల్ కంపెనీస్ అండ్ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద మిడిల్ లేయర్. Very good. The remaining of NBFCs and NBFCs, ICC, that means investment grade companies and microfinancial companies, ఇవన్నీ కూడా in any of the other layers of వస్తాయి. So government owned NBFCs shall be placed in that base layer and middle layer or middle layer. Government owned NBFCs అని ఇందులోకి వస్తాయని అడుగుతారు స్పెసిఫిక్గా మళ్ళీ. సో బేస్ లేయర్ కానీ మిడిల్ లేయర్లో కానీ ఉండొచ్చు. So with this the topic is over. Thank you.